అంటే కనుక సెంట్రల్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఏంటి? నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇక్కడ సెంట్రల్ కన్సర్న్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఏంటి? ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హ్యూమానిటీ ఇన్ ఇట్స్ టోటాలిటీ అనమాట. మొత్తం అన్నింటి కింద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆంథ్రోపాలజీ సీక్ టు అండర్స్టాండ్ ద ఆరిజిన్, దాని యొక్క ఆరిజిన్ కానీ, అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద హ్యూమన్ స్పీసీస్ అనమాట. ఎలా ఆరిజిన్ అయ్యారు, ఎలా ఎవల్యూషన్ అయ్యారు అంతా చూస్తారు. ద వేస్ ఇన్ విచ్ హ్యూమన్ ఆర్గనైజ్ దమ్సెల్స్ ఇంటూ గ్రూప్స్, ఎలా ఆర్గనైజ్ అయ్యారు గ్రూప్స్ కింద, అండ్ హౌ దే డెవలప్ అండ్ డిస్టింక్టివ్ ప్యాటర్న్స్ ఆఫ్ లైఫ్ అనమాట. ఎలా ఆర్గనైజ్ అయ్యారు అండ్ ఎలా డిస్టింక్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ లైఫ్ అనేది ఎలా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు, లైక్ నోన్ యాజ్ కల్చర్ అనమాట. హౌ దే డెవలప్ డిస్టింక్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ లైఫ్ నోన్ యాజ్ కల్చర్ అనమాట. లైఫ్ని ఎలా డిస్టింక్ట్ ప్యాటర్న్స్ కింద అరేంజ్ చేసుకున్నారనమాట. ఆంథ్రోపాలజీ ఆల్సో ఎగ్జామిన్స్ లిమిటేషన్స్ అండ్ పొటెన్షియల్స్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. వాళ్ళ యొక్క లిమిటేషన్స్ ఏంటి అండ్ పొటెన్షియల్స్ ఏంటి, ఎక్కడి వరకు వెళ్ళగలరు, బోత్ బయలాజికల్గా అండ్ కల్చరల్గా, అనమాట. ఇట్ ఈస్ కన్సర్న్డ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ పాస్ట్ అండ్ ప్రజెంట్, మొత్తం పాస్ట్ ప్రజెంట్ రెండు, విత్ ఆల్ దేర్ యాక్టివిటీస్ అండ్ క్రియేషన్స్ అనమాట. హ్యూమానిటీ ఈజ్ ఆల్సో స్టడీడ్ బై సెవరల్ అదర్ డిసిప్లైన్స్ అనమాట. అనమాట. ఇంకేంటి మెయిన్ సెంట్రల్ కన్సర్న్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హ్యుమానిటీ యాజ్ ఏ హోల్, మొత్తం ఒక హోల్గా చెప్పడానికి చాలా ఇబ్బంది అనమాట. ఆ ఇబ్బంది ఇంకోటి ఏంటి, ఇది స్టడీస్ ఏంటి, ఆరిజిన్ గురించి చదువుతుంది, ఎవల్యూషన్ గురించి చదువుతుంది, డెవలప్మెంట్ గురించి కూడా చదువుతుంది అనమాట. హ్యూమన్ స్పీసీస్ ఎగ్జామిన్స్ హౌ హ్యూమన్స్, ఇదేంటంటే ఎగ్జామిన్ చేస్తుంది ఎలాగా హ్యూమన్స్ ఎలా సోషల్ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యారు, అలా ఎలా వాళ్ళ కల్చర్ అనేది డెవలప్ చేసుకున్నారు అనేది అనమాట. వాళ్ళ కల్చర్ ఎలా డెవలప్ చేసుకున్నారు, సోషల్ గ్రూప్స్కి ఎలా ఫామ్ అయ్యారు అనేది. ఫోకస్ హ్యూమన్స్ పొటెన్షియల్ అనమాట అండ్ లిమిటేషన్స్ అనమాట. బోత్ బయలాజికల్గా వాళ్ళ పొటెన్షియల్స్ ఏంటి అండ్ కల్చరల్గా వాళ్ళ పొటెన్షియల్స్ ఏంటి, ఆ లిమిటేషన్స్ ఏంటి బయలాజికల్గా అండ్ కల్చరల్గా లిమిటేషన్స్ ఏంటి. కన్సర్న్ విత్ ఆల్ హ్యూమన్స్ అనమాట, అందరు హ్యూమన్స్కి వితౌట్ డిస్టింక్షన్ అనమాట. ఏంటి కన్సర్న్ విత్ ఆల్ హ్యూమన్స్ అనమాట, అందరు హ్యూమన్స్ గురించి కన్సర్న్ అనమాట. కన్సర్న్ ఇంకోటి ఏంటి, కన్సర్న్ విత్ ఆల్ హ్యూమన్స్ ఇదనమాట. ఆల్ హ్యూమన్స్ వితౌట్ డిస్టింక్షన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అనమాట. టైంకి స్పేస్ సంబంధం లేదు, పాత ప్రజెంట్ ఫ్యూచర్ మొత్తం అన్ని స్పేసెస్ అనమాట. జియోగ్రఫీ మొత్తం, వరల్డ్ మొత్తం, గ్లోబ్ మొత్తం అనమాట. ఈ పార్ట్లో కింద పక్కన అంతా మొత్తం అన్ని రకాలుగా కవర్ చేస్తుంది అనమాట. కన్సర్న్ విత్ ఆల్ హ్యూమన్స్ వితౌట్ డిస్టింక్షన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. స్టడీస్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ. కవర్స్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్ అనమాట. యాక్టివిటీస్ అండ్ అచీవ్మెంట్స్ అనమాట. ఆంథ్రోపాలజీ అదర్ డిసిప్లిన్స్కి దీనికి సంబంధం ఏంటి అది కూడా చూసు అనమాట. ఒకటి ఇక్కడ ఏంటి, మన సెవరల్ అదర్ డిసిప్లిన్స్ అనమాట. స్టడీడ్ హ్యూమానిటీ స్టడీ సెవరల్ అదర్ డిసిప్లిన్స్ విత్ ఇన్ ద బయాలజికల్ సైన్సెస్లోనే. ఎనాటమీ ఎగ్జామిన్స్ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్స్ కానీ, ఆఫ్ అండ్ కంపారిజన్ విత్ అదర్ యానిమల్స్ కానీ. ఫిజియాలజీ, ఎంబ్రియాలజీ అండ్ మెడిసిన్ ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ బయాలజికల్ ప్రాసెస్ అండ్ ఫంక్షన్స్ అనమాట. సోషల్ సైన్సెస్ ఇన్వెస్టిగేట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ లైఫ్ సచ్ యాజ్ ఎకనామిక్స్ కానీ, పాలిటిక్స్ కానీ, సోషల్ ఆర్గనైజేషన్ కానీ. సోషల్ సైన్సెస్ అంటే హ్యుమానిటీస్ వచ్చి ఇంక్లూడింగ్ ఆర్ట్, మ్యూజిక్, లిటరేచర్ అండ్ డ్రామా. స్టడీ ద క్రియేటివ్ అండ్ ఎక్స్ప్రెసివ్ వర్క్స్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనమాట. హ్యుమానిటీస్ వచ్చి ఇలాగ మనం చేయగలిగే అనమాట, ఎక్స్ప్రెస్ చేసి, లైక్ ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, లిటరేచర్ కానీ, డ్రామా కానీ. అదే హ్యుమానిటీస్ అయ్యి. సోషల్ సైన్సెస్ అంటే మన యొక్క ఏదైతే ఎకనామిక్స్, పాలిటిక్స్, సోషల్ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ అనమాట. ఇంకోటి బయలాజికల్ అంటే బయలాజికల్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ అనమాట. ఆంథ్రోపాలజీ డిస్టింక్టివ్ పొజిషన్ అనమాట అమంగ్ దీస్. ఈ అన్నింటికి సంబంధం లేకుండా ఒక డిస్టింక్టివ్ పొజిషన్ ఆక్యుపై చేసింది అనమాట. దీస్ డిసిప్లైన్ లైస్ ఇన్ ఇట్స్ యూనిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హోలిస్టిక్, హిస్టారికల్ అండ్ కంపారిటివ్ అప్రోచెస్ అనమాట. హోలిస్టిక్, హిస్టారికల్ అండ్ కంపారిటివ్ అప్రోచెస్ అన్లైక్ అదర్ ఫీల్డ్స్ అనమాట. అదర్ ఫీల్డ్స్ లాగా కాకుండా మనం ఒక యూనిక్ పొజిషన్ ఆక్యుపై చేస్తాం అనమాట. దట్ ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ డైమెన్షన్
of human existence, anthropology seeks understand human life as an interconnected whole అనమాట. మొత్తం ఇంటర్కనెక్టెడ్ హోల్ కంబైనింగ్ బయలాజికల్, కల్చరల్ అండ్ సోషల్ పర్స్పెక్టివ్స్ అనమాట. ఆంథ్రోపాలజీ అనేది ఇంక్వైరీ నాట్ కన్ఫైన్ టు ఎనీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ హిస్టారికల్ పీరియడ్ అనమాట. ఆంథ్రోపాలజీ స్టడీ బోత్ ఎర్లియస్ట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ కాంటెంపరీ హ్యూమన్ సొసైటీస్ అనమాట. బయలాజికల్ ఎవల్యూషన్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ ఫర్ విచ్ ఫ్రాగ్మెంటరీ ఎవిడెన్స్ సర్వైవ్స్ టు ద ప్రజెంట్ డే అనమాట. ఇన్ ద స్టడీ ఆఫ్ కాంటెంపరీ సొసైటీ ఆంథ్రోపాలజీ యాజ్ ఎన్ ఇంట్రెస్టెడ్ in small relatively isolated population as a large as in large complex societies అన్నమాట. Anthropology are as interested in small related isolated population like tribes లాగా వాళ్ళ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారో లార్జ్ కాంప్లెక్స్ సొసైటీస్ మీద కూడా అంతే ఇంట్రెస్ట్గా ఉన్నారు. బోత్ modern world and the material remains and the past present important sources of anthropological data అనమాట. మోడర్న్ రిమైన్స్ కానీ పాస్ట్ ప్రజెంట్ అండ్ అన్ని యొక్క రిమైన్స్ అన్ని డేటా కింద ఉంటాయన్నమాట. ఆంథ్రోపాలజికల్ డేటాలోకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అండర్స్టాండింగ్ హ్యుమానిటీ అండ్ కల్చర్ రిక్వైర్స్ మోడర్న్ మల్టిపుల్ అప్రోచెస్ అండ్ స్పెషలైజ్ మెథడ్స్ అనమాట. మల్టిపుల్ అప్రోచెస్ ఉంటాయి, స్పెషలైజ్ మెథడ్స్ ఉంటాయి. కాన్సిక్వెంట్లీ ఆంథ్రోపాలజీ ఇస్ డివైడెడ్ ఇంటూ సెవరల్ బ్రాంచెస్ అనమాట, సబ్ బ్రాంచెస్. ఇది ఫిజికల్ ఆంథ్రోపాలజీ, ఫిజికల్ అంటే బయలాజికల్, సోషియోకల్చరల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అనమాట. స్టడీ ఆఫ్ పాస్ట్ హ్యూమన్ సొసైటీ త్రూ మెటీరియల్ రిమైన్స్ అనమాట. ఇది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? హోలిస్టిక్ నేచర్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఎంక్వైరీ విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హోలిస్టిక్ నేచర్ అనమాట. ఆంథ్రోపాలజీ స్టడీస్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఏ హోల్ అనమాట, ఇంటిగ్రేటింగ్ బయలాజికల్, కల్చరల్ అండ్ సోషల్ అండ్ హిస్టారికల్ డైమెన్షన్. ఇప్పుడు స్టడీ ఆఫ్ ట్రైబల్ మాల్ న్యూట్రిషన్ చదువుతున్నాం. ఈ మాల్ న్యూట్రిషన్ చదువుతున్నప్పుడు ఇన్వాల్వ్స్ ఏంటి? బయలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? న్యూట్రిషన్ అవన్నీ జెనెటిక్ కానీ న్యూట్రిషన్ జెనెటిక్ అనమాట, రెండు ఉంటాయి. సో కల్చరల్ ప్రాక్టీసెస్ అనమాట. ఫుడ్ ట్యాబూస్, కొన్ని తినకూడదని చెప్తారు అట్లాగే అనమాట. ఇప్పుడు కొన్ని ఫుడ్ ఉంటాయి, కొన్ని వాటిలో వచ్చి ఈ తినకూడదని చెప్తారు, కొన్నిట్లో ఈ తినొచ్చు అని చెప్తారు. ఇలాగ ఎకనామిక్ కండిషన్ అనమాట. సబ్సిస్టెన్స్ ప్యాటర్న్స్ కానీ ఈ ఎకనామిక్ కండిషన్ వల్ల సబ్సిస్టెన్స్ అనమాట, ఎంత కావాలో అంతే ఉంటుంది అనమాట. సోషల్ స్ట్రక్చర్ అనమాట, కిన్షిప్, జెండర్ రోల్స్ కానీ అంతా ఈ యొక్క మొత్తం ఈ ట్రైబల్ మాల్ న్యూట్రిషన్ దేని వల్ల వచ్చింది? మెయిన్గా జెనెటిక్ వల్ల వచ్చిందా, సోషల్ స్ట్రక్చర్ వల్ల వచ్చిందా, వాళ్ళ కిన్షిప్ రోల్స్ వల్ల వచ్చిందా, ఎకనామిక్ కండిషన్ వల్ల వచ్చిందా? అంటే ఇప్పుడు కిన్షిప్ సోషల్ స్ట్రక్చర్ రోల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి ఉందనుకో, అమ్మాయికి సరిగ్గా ఇవ్వకపోవడం, అబ్బాయికి ఎక్కువ ఇవ్వడం అలా చేస్తారు. కొన్నిట్లో వాటిల్లో ఏంటంటే ఈక్వల్గా ఇస్తారు, అలాగేం పట్టించుకోరు. ఇలాగనమాట ఎకనామిక్ కండిషన్, సబ్సిస్టెంట్ ప్యాటర్న్ అనమాట. అంతా ఇది హిస్టారికల్ పెర్స్పెక్టివ్ అనమాట. ఆంథ్రోపాలజీ ఎగ్జామిన్స్ హ్యుమానిటీ ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ టు ద ప్రెసెంట్ అనమాట. ఆర్కియలాజికల్ స్టడీ హరప్పన్ సివిలైజేషన్ అండర్స్టాండ్స్ ద ఎర్లీ అర్బన్ లైఫ్ కానీ ఫాజర్ స్టడీస్ ఆస్ట్రాలోపిథికస్ టు ట్రేస్ ద హ్యూమన్ ఎవల్యూషన్ కానీ కంపారిటివ్ అప్రోచ్ అనమాట. హ్యూమన్ సొసైటీస్ ఆర్ కంపేర్డ్ టు డిఫరెంట్ టు ఐడెంటిఫై సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనమాట. కంపారిటివ్ మెథడ్ ఎందుకు చూస్తామంటే దాని యొక్క సిమిలారిటీస్ కానీ అండ్ డిఫరెన్సెస్ కోసం అబ్జర్వ్ చేయడం కోసం. కంపారిజన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇన్ వెస్టర్న్ సొసైటీస్. అలాగే క్రాస్ కల్చరల్ కంపారిజన్ అనమాట. క్రాస్ కల్చరల్ కంపారిజన్ మ్యారేజ్ ప్రాక్టీసెస్ లైక్ మోనోగమీ అండ్ పాలిగమీ కానీ. యూనివర్సల్ స్కోప్ అని ఆంథ్రోపాలజీ స్టడీస్ ఆల్ హ్యూమన్ గ్రూప్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ కానీ, కాంప్లెక్సిటీ కానీ, లొకేషన్ కానీ. యూనివర్సల్ స్కోప్ అనమాట. ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ అండమిన్స్ టైప్స్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ మెట్రోపాలిటన్ పాపులేషన్, రీసెర్చ్ ఇన్ బోత్ హంటర్ గ్యాదరర్స్, సంతాల్ బెహ్రోహర్ అండ్ ఇండస్ట్రియల్ సొసైటీస్ అనమాట. అండ్ బోత్ హంటర్ అండ్ గ్యాదరర్స్ అండ్ ఇండస్ట్రియల్ సొసైటీస్ అనమాట. ఇంటర్ డిసిప్లినరీ అనమాట. ఇది ఇంటర్ డిసిప్లిన్. యూనివర్సల్ కంపారిటివ్ మెథడ్ ఒకటి, హోలిస్టిక్ నేచరు, హిస్టారికల్ పర్స్పెక్టివ్, కంపారిటివ్ అప్రోచ్, యూనివర్సల్ స్కోప్, ఇంటర్ డిసిప్లినరీ నేచర్. అండ్ ఆంథ్రోపాలజీ డ్రాస్ బయాలజీ, సోషియాలజీ, సైకాలజీ
హిస్టరీ అండ్ లింగ్విస్టిక్స్ అనమాట. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ స్టడీస్ ఎండేంజర్డ్ ట్రైబల్ లాంగ్వేజెస్ అనమాట. మెడికల్ ఆంథ్రోపాలజీ ఎగ్జామినింగ్ ద ట్రెడిషనల్ హీలింగ్ సిస్టమ్స్ అనమాట. హీలింగ్ సిస్టమ్ ఎలా, దాన్ని ఎథ్నో మెడిసిన్ అంటారు, మోడర్న్ మెడిసిన్ అనమాట. అలాంగ్ సైడ్ మోడర్న్ మెడిసిన్ ఎంపిరికల్ అండ్ ఫీల్డ్ బేస్డ్ అనమాట. ఎంపిరికల్ అండ్ ఫీల్డ్ బేస్డ్ ఏంటిది? ఆంథ్రోపాలజీ రిలైజ్ డైరెక్ట్ అబ్జర్వేషన్ అండ్ ఫీల్డ్ వర్క్ అనమాట. మిల్నోస్కి ఫీల్డ్ వర్క్స్ అమంగ్ ద ట్రోబ్రియాండ్ ఐలాండ్స్ అనమాట. ట్రోబ్రియాండ్ ఐలాండర్స్ ఇది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనమాట. ఇన్ ట్రైబల్ మార్కెట్స్ రిచువల్స్ అనమాట. బ్రాంచ్ వైజ్ స్కోప్ అనమాట. ఫిజికల్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ వేరియేషన్ అనమాట. స్టడీ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ వేరియేషన్. బ్లడ్ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ఇండియన్ పాపులేషన్ అనమాట. ఇండియన్ పాపులేషన్ ఫిజికల్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ బ్రాంచ్ వైజ్ స్కోప్ అనమాట. ఫిజికల్ అండ్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ స్టడీ హ్యూమన్ ఎవల్యూషన్ వేరియేషన్ అనమాట. బ్లడ్ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ కానీ అమాంగ్ ఇండియన్ పాపులేషన్, స్టడీ ఆఫ్ రేషియల్ ట్రైట్స్ అండ్ అడాప్టేషన్ టు క్లైమేట్ కానీ సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనమాట. స్టడీ ఆఫ్ కల్చర్ కస్టమ్స్ ఇన్స్టిట్యూషన్స్ సోషల్ లైఫ్ అనమాట. కిన్షిప్ సిస్టమ్స్ అమాంగ్ తోడా ట్రైబ్ కానీ, రిలీజియస్ బిలీవ్స్ కానీ అండ్ రిచువల్స్ ఇన్ ట్రైబల్ సొసైటీస్ కానీ. ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అనమాట. ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ పాస్ట్ కల్చర్స్ త్రూ మెటీరియల్ రిమైన్స్ అనమాట. ఎక్స్కవేషన్ బింబెత్కర్ రాక్ షెల్టర్స్ కానీ, స్టడీ ఆఫ్ ప్రీ హిస్టారికల్ టూల్స్ పాటరీ అనమాట. కంక్లూషన్ ఏంటంటే ఆంథ్రోపాలజీ ఇస్ ద హోలిస్టిక్ స్టడీ కంపేర్డ్ సైంటిఫిక్ హ్యుమానిటీ దట్ ఎగ్జామిన్స్ ఇదనమాట. ఇంతే కాకుండా ఇది పైంది ఇదనమాట. ఇప్పుడు మెయిన్గా మనం చూసింది ఏంటి? నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ చూస్తే కనుక సెంట్రల్ ప్రాబ్లమ్ ఆంథ్రోపాలజీ ఏంటంటే మొత్తం హ్యుమానిటీని హోల్గా చూడడం. ఇదనమాట. ఆంథ్రోపాలజీ స్టడీస్ ఆరిజిన్, ఎవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఎలా ఆరిజిన్ అయ్యారు, ఎలా ఎవాల్యూషన్ అయ్యారు, ఎలా డెవలప్ అయ్యారు మొత్తం హ్యూమన్ స్పీసీస్ అనేది. ఇట్ ఎగ్జామిన్స్ హౌ హ్యూమన్స్ ఫార్మ్ గ్రూప్స్ కానీ అండ్ డిస్టింక్టివ్ వే ఆఫ్ లైఫ్ నోన్ ఎస్ కల్చర్ కానీ. ఫోకస్ ఆన్ బోత్ లిమిటేషన్స్ అనమాట అండ్ పొటెన్షియల్స్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ కానీ. కన్సర్న్డ్ విత్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అనమాట. అంతా హ్యూమన్ బీయింగ్స్ గురించి వస్తుంది. బోత్ టైమ్ అండ్ స్పేస్ అండ్ కల్చర్ అనమాట. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. లిమిటేషన్స్ అండ్ పొటెన్షియల్స్ ఆఫ్ బయాలజికల్ అండ్ కల్చరల్ అనమాట. స్టడీస్ ఆల్ హ్యూమన్స్ యాక్టివిటీస్ అండ్ క్రియేషన్స్ అనమాట. బయాలజికల్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్. ఆంథ్రోపాలజీ అండ్ అదర్ డిసిప్లిన్స్ అనమాట. బయాలజికల్ సైన్సెస్, ఎనాటమీ అనమాట. ఇది ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్స్ అనమాట. ఫిజియాలజీ, ఎంబ్రయాలజీ, మెడిసిన్ అనమాట. స్పెసిఫిక్ బయాలజికల్ ఫంక్షన్స్ అండ్ ప్రాసెస్. సోషల్ సైన్సెస్ స్టడీ సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ సచ్ యాజ్ ఎకానమీ, పాలిటీ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ అనమాట. హ్యుమానిటీస్ ఆర్ట్, మ్యూజిక్ అండ్ లిటరేచర్, డ్రామా, క్రియేటివ్ డైమెన్షన్ ఆఫ్ హ్యుమానిటీ అనమాట. ఆంథ్రోపాలజీ డిఫర్స్ ఇంటిగ్రేటింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ అనమాట. డిఫర్స్ ఎలా ఎన్నిట్ల మీద డిఫరెంట్ ఎలాగా హ్యుమానిటీస్ అనేది ఈ పర్టికులర్ క్రియేటివ్ అండ్ ఎక్స్ప్రెసివ్ డైమెన్షన్ నుంచి వస్తుంది. సోషల్ సైన్సెస్ అనేది సచ్ యాజ్ ఎకానమీ, పాలిటీ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ హ్యూమన్ లైఫ్ సోషల్ ఆస్పెక్ట్స్ ఒక్కటే చూస్తుంది అనమాట. అదే ఎనాటమీ, ఇది ఏంటి బయాలజికల్ సైన్సెస్ ఎనాటమీ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్స్ గురించే చూస్తుంది అనమాట. స్పెసిఫిక్ బయాలజికల్ ఫంక్షన్స్ అండ్ ప్రాసెస్ గురించి వస్తాయి. కానీ ఆంథ్రోపాలజీ అనేది ఇంటిగ్రేటింగ్ ఆల్ అనమాట ఫ్రమ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ అనమాట. స్పెసిఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ వచ్చి ప్లస్ హోలిస్టిక్ అప్రోచ్ ఒకటి, ఇంకోటి హిస్టారికల్ అప్రోచ్ ఒకటి, కంపారిటివ్ అప్రోచ్ ఒకటి. హోలిస్టిక్, హిస్టారికల్ అండ్ కంపారిటివ్ అప్రోచ్ అనమాట. హోలిస్టిక్ వచ్చి బయాలజికల్, కల్చరల్, సొసైటీ, హిస్టారికల్ అంటే ప్రీ హిస్టారిక్ టైం నుంచి ప్రజెంట్, కంపారిటివ్ అనమాట అక్రాస్ కల్చర్స్ అండ్ సొసైటీస్ అనమాట. సింగిల్ సొసైటీ ఆర్ టైం పీరియడ్ అనమాట. నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఎనీ సింగిల్ సొసైటీ ఆర్ టైం పీరియడ్ అనమాట. స్కోప్ వచ్చి హ్యూమన్ బయాలజికల్ ఎవల్యూషన్ అనమాట ఫ్రమ్ ఎర్లియస్ట్ ఫాజిల్ రికార్డ్స్ టు మోడర్న్ హ్యూమన్స్ అనమాట. ఈ ఇదనమాట. ఎగ్జామిన్స్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ ఓవర్ టైమ్, ఇన్వెస్టిగేట్ బోత్ స్మాల్ ఐసోలేటెడ్ కమ్యూనిటీస్ అండ్ లార్జ్ కాంప్లెక్స్ సొసైటీస్ అనమాట. యూజెస్ డేటా ఫ్రమ్ కాంటెంపరీ సొసైటీస్, ఆర్కియలాజికల్ అండ్ ఫాజిల్ రిమైన్స్ ఇన్ ద పాస్ట్, డ్రాస్ అపాన్ మల్టిపుల్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఫర్
అండర్స్టాండింగ్ హ్యుమానిటీ అనమాట. ఇది బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, ఫిజికల్, సోషో కల్చర్ అండ్ ఆర్కలాజికల్ ఆంథ్రోపాలజీ. ఈచ్ బ్రాంచెస్ యూజెస్ స్పెషలైజ్ మెథడ్స్ టు స్టడీ ద డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ హ్యుమానిటీ అనమాట. ఆంథ్రోపాలజీ ఈజ్ ఎవ్రీథింగ్ హ్యూమన్, ఫ్రమ్ బయాలజికల్ ఆర్జిన్స్ టు ద వేస్ ఆఫ్ కల్చర్ షేప్స్ ద హ్యూమన్ బిహేవియర్ అనమాట.